నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమంలో మనం చర్చించుకోబోయే అంశం ఏంటంటే చిరుధాన్యాల విలువ ఆధారిత ఉత్పత్తులు, దాన్ని తయారు చేసే విధానం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే ఈ అంశం గురించి రైతులకు కావాల్సిన సలహాలు, సూచనలు అందించడానికి నాతో పాటు టీసాట్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ బి వినీల కుమారి గారు. నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు టీసాట్ స్టూడియో. ఇప్పుడు అంటే మనకి చిరుధాన్యాలని ప్రాచీన ధాన్యాలని ఎందుకు పిలుస్తారు? అంటే మనకి చిరుధాన్యాలు అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే తక్కువ యాజమాన్య పద్ధతిలో, అంటే తక్కువ ఖర్చుతోటి మనము చిరుధాన్యాలని పండించుకోవచ్చు అనమాట. ఈ చిరుధాన్యాలు అనగానే ఇప్పుడు అందరూ రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. మిల్లెట్స్ అంటున్నారు, లేకపోతే న్యూట్రీ సీరియల్స్ అని కొత్తగా పిలుస్తున్నారు. మన నరేంద్ర మోడీ గారు కొత్త పేరు ఇచ్చారు వాటికి, శ్రీ అన్న అని. సో ఈ చిరుధాన్యాలు అంటే కామన్గా వేటిని పిలుస్తారంటే జొన్నలు, సజ్జలు, రాగులు, అరికలు, వీటినన్నిటి కూడా చిరుధాన్యాలు అంటారు అనమాట. ఎందుకు ఇంత ప్రాముఖ్యత వచ్చింది ఇప్పుడు చిరుధాన్యాల కంటే? చిరుధాన్యాలు అనగానే మనకి ఇప్పుడు కొత్త గింజలు ఏం కావన్నమాట. ఇవేమి కొత్త గ్రెయిన్స్ కావు. చిరుధాన్యాలని దాదాపుగా 5,000 సంవత్సరాలు బీసీ నుంచే అవి మన దేశంలో కానీ లేకపోతే వివిధ దేశాలలో, ప్రపంచం మొత్తం కూడా వాటిని ఒకప్పుడు వాడేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు ఏమైందంటే మనకు కొత్తగా రైస్ అంటే బియ్యం కానీ లేకపోతే గోధుమలు అలవాటు పడిపోయి మనం చిరుధాన్యాలు తినటం అనేది తగ్గిపోయింది. కానీ ఇవి మనకేం కొత్త ధాన్యం కాదు. మన భారతదేశంలో కనుక చూస్తే కొన్ని వేల సంవత్సరాల క్రితం బాగా వాడేవాళ్ళు చిరుధాన్యాలని. అంటే వాళ్ళు ఇదే మెయిన్ పంటగా ఉండేది ఒకప్పుడు. మన ఆయుర్వేదంలో కూడా చిరుధాన్యాల వల్ల చాలా ఆరోగ్యకరమైన వీటిలో న్యూట్రియంట్స్ ఉన్నాయని ఒక ఆయుర్వేదం కూడా చెప్తుంది. అలాగే మన వేదాల్లో కూడా చిరుధాన్యాల వాడకం గురించి చాలా ప్రాచుర్యం ఉందన్నమాట. సో అంత పాత ధాన్యాలు కాబట్టి వీటిని మన ప్రాచీన ధాన్యాలను కూడా అంటున్నాము. కానీ ఇప్పుడు ఏమైందంటే మనకి కొత్తగా వ్యవసాయంలో చాలా చేంజెస్ వచ్చి, అంటే గ్రీన్ రెవల్యూషన్, అంటే హరిత విప్లవం తర్వాత బియ్యానికి లేకపోతే గోధుమలు కొత్త వంగడాలు రావటం వల్ల ఏమైందంటే వాటిని ప్రొడక్షన్ పెరిగిపోయి అందరూ అవి తింటం మొదలుపెట్టిన తర్వాత ఈ చిరుధాన్యాలకి ఇది తగ్గిపోయింది. లేకపోతే మన తెలంగాణలో కానీ లేకపోతే భారతదేశం మొత్తం కూడా చిరుధాన్యాలను ఒకప్పుడు బాగా తినేవాళ్ళు. ఎస్పెషల్లీ పూర్ ఫ్యామిలీస్, అంటే ఎక్కువ కాయ కష్టం చేసుకునేవాళ్ళు దీనిని రొట్టెగా కానీ లేకపోతే గంజిలాగా లేకపోతే గట్కాలాగా అట్లా తయారు చేసుకుని తినేవాళ్ళు ఒకప్పుడు. కానీ ఇప్పుడు చిరుధాన్యాలు ఒకప్పుడు దాన్ని పూర్ మ్యాన్స్ ఫుడ్ అనేవాళ్ళు, అంటే పేదవాళ్ళే ఆహారం అనేవాళ్ళు. కానీ ఇప్పుడు కనుక మీరు చూస్తే ఈ న్యూ జనరేషన్లో చిరుధాన్యాల రేటు చాలా పెరిగిపోయింది. ఇప్పుడు అది రిచ్ మ్యాన్స్ ఫుడ్ అయిపోయింది. ఎందుకు ఇంత తేడా వచ్చిందంటే మనకి చిరుధాన్యాలు, మనం రైస్ ఎక్కువ తినటము లేకపోతే గోధుమల ప్రాముఖ్యత పెరిగిపోవటం, ఈజీగా వాటితో పదార్థాలు తయారు చేసుకోవటం వల్ల ఈ చిరుధాన్యాలకి ప్రాముఖ్యత తగ్గిపోయింది. అందుకని మన భారతదేశము మన FAO అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్కి ఒక రికమెండేషన్ పెట్టిందనమాట. ఏమని? చిరుధాన్యాలని 2023ని చిరుధాన్యాల ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్, చిరుధాన్యాల అంతర్జాతీయ సంవత్సరంగా ప్రకటించండి. దానివల్ల మనకి వీటికి అవేర్నెస్ వస్తుందని కొత్తగా చెప్పిందనమాట. అంటే ఇప్పుడు ఈ అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరం అన్నారు కదా, అది 2023. దాని ప్రాముఖ్యత ఏమిటి అంటారు? అంటే ఈ ప్రాముఖ్యత మన FAO ప్రకటించిన ముందే ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మన భారతదేశంలో 2012లోనే ఈ చిరుధాన్యాలని నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద అందరూ ఈ చిరుధాన్యాలని అవేర్నెస్ క్రియేట్ చేయాలి, దాన్ని తినాలి అని ఒక ప్రపోజల్ గవర్నమెంట్ తెచ్చింది. దాని తర్వాత 2018లో మన భారతదేశమే ప్రకటించింది వీటిని న్యూట్రీ సీరియల్స్ అనాలి ఇక నుంచి అని. ఎందుకంటే ఇది చాలా పౌష్టికమైన ఆహారము, అందరూ తినాలి కాబట్టి దీన్ని న్యూట్రీ సీరియల్స్ అని కొత్త పేరు ఇచ్చిందనమాట. ఆ 2018లోనే FAOకి ఒక ప్రపోజల్ పెట్టారు మన భారతదేశం నుంచి. 2023ని అంటే 2023 సంవత్సరాన్ని మనం అంతర్జాతీయ దినోత్సవం కనుక ప్రకటిస్తే అందరికీ చిరుధాన్యాల గురించి అవేర్నెస్ వస్తుంది అని. ఆ మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయడం. ఫస్ట్ ఆబ్జెక్టివ్ 2023 సంవత్సరాన్ని మనం అంతర్జాతీయ చిరుధాన్యాల దినోత్సవంగా చేసుకోవడానికి ముందు మెయిన్ ఆబ్జెక్టివ్ అందరికీ వీటి విలువ తెలియాలి, వీటిలో ఉన్న పౌష్టిక విలువలు అందరికీ చెప్పాలి అని ఒకటి. రెండవది, ఇప్పుడు మనము వాతావరణ మార్పుల వల్ల మన వాతావరణం ఎంత మారుతుంది, ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి, మిగతా ఆహార ధాన్యాలని అంటే పండించడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది.
ఈ ధాన్యాలు కనుక మన రైతులకి ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి పంట మనకి బాగా వస్తుంది, వాళ్ళకు కూడా అధిక ఆదాయం వస్తుందని అలా ఎంకరేజ్ చేయడానికి కూడా ఈ చిరుధాన్యాల ఈ ఇయర్ని మనము జరుపుకున్నాం అనమాట. అలాగే కాకుండా కొత్త కొత్త పరిశ్రమలు అంటే న్యూ పరిశ్రమల్ని డెవలప్ చేయడానికి కానీ ఈ చిరుధాన్యాలను ఉపయోగించుకొని కొత్త ప్రోడక్ట్స్ తయారు చేయటం, వీటన్నిటికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్ అనేది ప్రకటించడం జరిగిందనమాట. అంటే ఈ చిరుధాన్యాలను అసలు ఎందుకు సాగు చేయాలి అంటారు? ఇది మంచి ప్రశ్న. ఎందుకంటే అసలు మనం ఎందుకు సాగు చేయాలి? ఒకప్పుడు దీనికి చాలా ప్రాముఖ్యత ఉందంటున్నారు కదా మీరు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇంత ప్రాముఖ్యత తీసుకొస్తున్నాము, ఎందుకు సాగు చేయాలంటే నేను ఇంతకు చెప్పా కదా, మన వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి. మనకి అకాల వర్షాలు అంటే అవసరమైనప్పుడు రైతులకి వర్షాలు పడవు, అవసరం లేనప్పుడు రైతులకి వర్షాలు వస్తున్నాయి. అలాంటి చాలా చేంజెస్ మన వాతావరణంలో జరగటం వల్ల ఏమవుతుందంటే అదొకటి, మనము కంటిన్యూస్ కనుక ఒకటే పంట పండిస్తే ఏమవుతుంది, నేల సారం తగ్గిపోయి నేలలో ఉన్న సారం తగ్గిపోవటం వల్ల పంట సరిగ్గా పండదు. అంతేకాకుండా చీడపీడ కూడా పెరిగిపోతుంది. ఈ చీడపీడ పెరిగిపోవటం వల్ల ఏమవుతుంది, రైతు వెంటనే ఏదో ఒక కెమికల్ మందులు కెమికల్స్ మందులు ఫర్టిలైజర్స్ ఎక్కువ యూజ్ చేస్తాడు. వేయటం వల్ల ఇంకా సారవంతం తగ్గిపోతుంది, ఖర్చు పెరిగిపోతుంది రైతుకి. అందుకని ఆల్టర్నేటివ్గా ఇట్లాంటి చిరుధాన్యాలు కనుక మనం ప్రోత్సహిస్తే ఏమవుతుందంటే, ఈ చిరుధాన్యాలు ఎందుకు ప్రోత్సహించాలి మనం పంటగా అంటే, మనం మిగతా వాణిజ్య పంటలు కనుక చూస్తే లేకపోతే రైస్ కానీ లేకపోతే పత్తి కానీ లేకపోతే గోధుమ, షుగర్ కేన్ ఏదైనా సరే ఈ పంటలన్నిటికీ చాలా వాటర్ ఎక్కువ కావాలి పండించాలంటే. అలాగే చిరుధాన్యాలు తీసుకుంటే 2 గట్టి వర్షాలు పడితే ఆ తడి చాలన్నమాట. అంటే ఎటువంటి క్లైమాటిక్ చేంజెస్నైనా తట్టుకొని ఇవి పెరగగలవు. అందుకని చిరుధాన్యాలు ప్రోత్సహించమంటున్నాను. అంటే వాతావరణానికి కూడా మనము సహాయం చేసిన వాళ్ళు అవుతాము. అంతేకాకుండా కార్బన్ ఫుట్ ప్రింట్ అంటే ఇప్పుడు మిగతా పంటలు పండిస్తే కనుక మనకి అవసరం లేని అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ అవ్వటం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగిపోయి మన కాలుష్యం కూడా పెరిగిపోతుంది. అదే చిరుధాన్యాన్ని కనుక పెంచితే ఏదంటే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ తక్కువ ఉంటుంది, ఇది వాతావరణానికి మేలు చేస్తాయి. అంతేకాకుండా మనం మామూలు ధాన్యాలతో కనుక పోల్చుకుంటే వీటిలో పోషక విలువలు కూడా ఎక్కువ ఉంటాయి. సో రైతుకి మేలు చేస్తుంది, అందరికీ కూడా ఆరోగ్యపరంగా మేలు చేస్తున్నాయి. కాబట్టి మనం ఈ చిరుధాన్యాల్ని సాగు చేయండి అని చెప్పి రైతులకి పదే చెప్తున్నాం అనమాట. ఎందుకంటే నీరు తక్కువ, పెట్టుబడి తక్కువ, లాభాలు ఎక్కువ వస్తాయి. అందుకని మనము రైస్ వీటన్నిటితో పోల్చుకుంటే వీటి పెట్టుబడి తక్కువ కాబట్టి నేల కూడా సారవంతం అవుతుంది. మనం పంట మార్పిడి కనుక చేస్తే నేల కూడా సారవంతం అవుతుంది. అందుకని మనము ఈ చిరుధాన్యాల సాగుని ప్రోత్సహించడం గవర్నమెంట్ చేస్తుంది. ఇప్పుడు మనకి ప్రపంచ భారతదేశం మరియు తెలంగాణలో ఈ చిరుధాన్యాలకు సంబంధించి అంటే ఎంత మేరకు సాగు చేస్తున్నారు? అంటే ఇప్పుడు ప్రపంచ మేరకు చూస్తే కనుక మనకి 2023 స్టాటిస్టిక్స్ ప్రకారము సుమారు 90 మిలియన్ మెట్రిక్ టన్స్ ప్రొడక్షన్ జరుగుతుంది ఇప్పుడు చిరుధాన్యాలు. దాంట్లో 17% మొత్తం మీద గ్లోబల్లో 17% ప్రొడక్షన్ మన భారతదేశంలోనే జరుగుతుంది. అంటే మన లార్జెస్ట్ ప్రొడక్షన్ ఉందన్నమాట ఇండియాలో. మనం ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం, చిరుధాన్యాల ప్రొడక్షన్లో మనం ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం. మన తర్వాత మిగతా ఆఫ్రికన్ కంట్రీస్, తర్వాత మిగతా ఏషియన్ కంట్రీస్ ఉన్నాయి. అంతేకాకుండా భారతదేశంలో ప్రొడక్షన్ ఒకటే కాదు, మొత్తం గ్లోబల్ వైజ్గా చూస్తే 47% కన్జంప్షన్ కూడా మన దగ్గరే ఉంది. అంటే వాడటం కూడా మనమే చేస్తున్నాం. అంతేకాకుండా మన భారతదేశం నుంచి దాదాపు 139 వివిధ దేశాలకి మనం ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం చిరుధాన్యాన్ని. సో అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట చిరుధాన్యాలకి మన దేశంలో. తెలంగాణలో కూడా మనకి నల్గొండ, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ ఇట్లాంటి చాలా ప్రదేశాల్లో 2-3 రకాలు అంటే జొన్నలు, సజ్జలు, రాగులు అట్లాంటివి మనం కూడా కల్టివేషన్ చేస్తున్నాం. అంటే ఎక్కువ లేదు. మిగతా స్టేట్స్లో ఎలా అంటే ఒరిస్సా, తమిళనాడు, మహారాష్ట్రలతో పోల్చుకుంటే మనం కొంచెం తక్కువ ప్రొడక్షన్ చేస్తున్నాం. బట్ దాన్ని ఎంకరేజ్ చేయమని గవర్నమెంట్ చెప్తుంది అనమాట. ఎందుకంటే ఈ చిరుధాన్యాలు ఎంకరేజ్ చేస్తే రైతుకు కూడా చాలా లాభం, అలాగే అందరికి కూడా లాభం చేకూరుతుంది. కాబట్టి ఈ చిరుధాన్యాల ప్రొడక్షన్ ఇంకా మనం పెంచాలి. 2030 కల్లా దాన్ని త్రిబుల్ చేయాలి ప్రొడక్షన్ అని గవర్నమెంట్ అంటే చాలా పథకాలని ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట. అసలు ఈ చిరుధాన్యాల వినియోగం తగ్గడానికి కారణాలు ఏంటి అంటే? చిరుధాన్యాల వినియోగం తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే మనం మిగతా మెయిన్ గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పొచ్చు. అంటే హరిత విప్లవం వల్ల ఏమైందంటే
ఈ రైస్ కానీ లేకపోతే వీటిలో కానీ కొత్త వంగడాలు రిలీజ్ చేశారు వాళ్ళు. దానివల్ల ప్రొడక్షన్ బాగా పెరిగిపోయి మనం సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యాము, అది మంచిదే. బట్ చిరుధాన్యాలకి దాని విలువ తగ్గిపోయింది అనమాట. దానివల్ల మెయిన్ అంటే ఆ పంటలు వేస్తే ఈ పంటల్ని నెగ్లెక్ట్ చేశారు, అది మెయిన్ రీజన్. తర్వాత మీరు మన ఊర్ల వైపు కనుక చూస్తే లేకపోతే ఎక్కడన్నా విలేజెస్లో చూస్తే ప్రతి విలేజ్లో ఒక రైస్ మిల్ ఉంటుంది, లేకపోతే ఒక పిండి గిర్నీ ఉంటుంది. గోధుమ పిండి పట్టించుకోవాలంటే పిండి గిర్నీ ఉంటుంది. కానీ చిరుధాన్యాలని ప్రాసెసింగ్ చేసే సెంటర్స్ ఎక్కడ కనిపించవు. సో ప్రాసెస్ చేయకుండా లేకపోతే అంటే వాటిని పిండిగా మార్చి కానీ లేకపోతే ఆ పైన పొట్టు తీసి కానీ మనం వీటిని తినలేము. సో ఆ ప్రాసెసింగ్ యూనిట్స్ లేకపోవటం కూడా వీటిని తినకుండా ఉండటానికి ఒక కారణం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం గోధుమ పిండి తీసుకోండి, దాంతో రకరకాల పదార్థాలు తయారు చేయొచ్చు. బియ్యం తీసుకోండి, మనం రకరకాల పదార్థాలు ఇంట్లో తయారు చేసుకుంటాం. బయట దొరికే ప్రోడక్ట్స్ కూడా బేకరీ ప్రోడక్ట్స్ కానీ లేకపోతే ఏమైనా సరే రకరకాల పదార్థాలు తయారు చేస్తారు వాటితోటి. కానీ ఈ చిరుధాన్యాలు ఉపయోగించి అటువంటి అంటే ఇప్పుడు మనం దేనికైతే అడాప్ట్ అయ్యామో అలాంటి పదార్థాలు తయారు చేసుకోవడం మనకి చేత కాదనమాట ఈ చిరుధాన్యాలతోటి. ఎవరికి తెలియదు, అది ఎలా తయారు చేయాలో తెలియదు, అదొక కారణం. ఇంకొక కారణం ఏంటంటే అసలు ఈ చిరుధాన్యాల్లో ఉన్న పౌష్టిక విలువలు అంటే ఏం న్యూట్రియంట్స్ ఉన్నాయి, ఇవి ఎందుకు మనం తినాలనే అవగాహన చాలా మందికి లేకపోవటం కూడా ఒక కారణం. సో అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పీడిఎస్ సిస్టమ్ అంటారు, అంటే చౌక ధరల దుకాణంలో రైస్ కానీ లేకపోతే వీటి కానీ మీకు చాలా తక్కువ ధరకు ఇస్తున్నారు. సో జనాలు అవి తినటం మొదలుపెట్టిన తర్వాత ఈ చిరుధాన్యాల్ని నెగ్లెక్ట్ చేసేసారు. ఇప్పుడు చూసేసరికి మనకు ప్రొడక్షన్ తగ్గిపోవటం వల్ల ఈ చిరుధాన్యాల కాస్ట్ పెరిగిపోయింది, అందుబాటులో లేదు ఇప్పుడు. అందుకని అవి తినటం మానేశారు అనమాట, కాస్ట్ పెరిగిపోయింది. రైతు అమ్మటానికి పోతేనేమో కాస్ట్ వాళ్ళకి మినిమం కాస్ట్ రావటం లేదు. వేరేజ్ మనము కన్జ్యూమర్స్ తినడానికి కొనటానికి ఏమో కాస్ట్ పెరిగిపోయింది. సో చాలా సప్లై డిమాండ్ గ్యాప్ చాలా ఉండటం వలన ఈ చిరుధాన్యాలు తినటం అనేది చాలా తగ్గిపోయింది అనమాట. అంటే అసలు చిరుధాన్యాలు ఎన్ని రకాలుగా ఉన్నాయంట? ఈ చిరుధాన్యాలు 60 రకాలు ఉన్నాయండి, అందరికీ తెలియదు. 60 రకాలు మొత్తం ప్రపంచంలో కనుక మనం చూస్తే 60 రకాల చిరుధాన్యాలు ఉన్నాయి. కానీ దాంట్లో భారతదేశంలో 9 రకాల చిరుధాన్యాలు మనం పండిస్తున్నాం. ఆ 9 రకాల్లో కూడా 2 రకాలుగా దాన్ని విభజించవచ్చు. ఎట్లా అంటే మేజర్ మిల్లెట్స్ అంటారు, మైనర్ మిల్లెట్స్ అంటారు. ఎందుకంటే మేజర్ మిల్లెట్స్ అనగానే మనము జొన్నలు, సజ్జలు, రాగులు మేజర్ మిల్లెట్స్ అంటాము. మైనర్ మిల్లెట్స్ అంటే మిగతా అంటే అరికలు, వీటన్నిటిని అంటే బ్రౌన్ టాప్ మిల్లెట్, లిటిల్ మిల్లెట్ అట్లాంటి అరికలు, వరిగలు, సామలు, వీటిని మనము మైనర్ మిల్లెట్స్ అంటాం. వీటికి డిఫరెన్స్ ఏంటంటే మేజర్ మిల్లెట్స్ని మనం డైరెక్ట్గా కొంచెం క్లీన్ చేసి పైన లైట్గా పాలిష్ చేసేసి కానీ లేకపోతే పాలిష్ చేయకుండా కూడా పిండిగా మార్చుకొని తినేయచ్చు అనమాట. వేరేజ్ ఈ మైనర్ మిల్లెట్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే వీటిని పైన మనకి ఇప్పుడు వడ్ల గింజలకి పైన ఎట్లా పొట్టు అయితే ఉంటుందో ఈ మైనర్ మిల్లెట్స్ కూడా పైన పొట్టు ఉంటుంది. ఆ పొట్టు మొత్తం తీస్తే కానీ ఈ మైనర్ మిల్లెట్స్ని మనం వాడలేము. అందువల్ల ఈ మైనర్ మిల్లెట్స్ వాడకం చాలా తక్కువ ఉంటుంది. ఈ మేజర్ మిల్లెట్స్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కాబట్టి ఎక్కడైనా చూడండి మీరు జొన్నలు, సజ్జలు, రాగులు వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ అరికలు, సామలు వీటి వాడకం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే వాటిని మేజర్ మిల్లెట్స్ అంటారు, వీటిని మైనర్ మిల్లెట్స్ అంటారు అనమాట. కానీ పౌష్టిక విలువలు చూసుకుంటే కనుక వీటన్నిటిలో కూడా మంచి పోషక విలువలు ఉన్నాయి, అంటే మేజర్ మిల్లెట్స్ కానీ మైనర్ మిల్లెట్స్ కానీ. అందుకని అందరు ఇప్పుడు గవర్నమెంట్ కూడా మైనర్ మిల్లెట్స్ని కూడా ఎంకరేజ్ చేయాలి, పండించాలని చెప్తుంది. మన తెలంగాణలో చూస్తే కనుక మనము కొర్రలు కొంచెం ఉన్నాయి, మిగతా మైనర్ మిల్లెట్స్ ఎక్కడా లేవు. కొర్రలు కొంచెం మాత్రం ప్రొడక్షన్ ఉందన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఆహార మరియు పోషక భద్రతలు అంటే ఈ మిల్లెట్స్ పాత్ర ఎట్లా ఉంది అంటే? ఆహార పోషక భద్రత అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద ప్రాబ్లం మనకి. ఎందుకంటే రోజు చూస్తే ఉంటే జనాభా బాగా పెరిగిపోతూ ఉంది. ఎక్కడైనా సరే జనాభా పెరుగుతుంది కానీ దానికి తగ్గట్టుగా మనకి వనరులు పెరగవు. ఎప్పుడైనా సరే వనరులు తక్కువగానే ఉంటాయి. జనాభా పెరిగిన కొద్దీ వనరులు సరిపోవు. కాబట్టి ఈ పెరిగే జనాభాకి తగ్గట్టుగా మనము ఆహార పదార్థాన్ని అందించాలి. అందుకని కొత్త విధానాలు మనం చూస్తున్నాం. అంటే ఇంకేమున్నాయి, ఏమన్నా తినగల పదార్థాలు ఉన్నాయా, తక్కువ ఖర్చుతో మనం వాటిని ప్రొడక్షన్ చేయొచ్చా, ఇలా అందరు సెర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు రీసెర్చ్ అంతా ఇలా జరుగుతుంది అనమాట. ఎందుకంటే 2050 కల్లా ఇప్పుడున్న దేశ జనాభా చాలా రెట్లు బాగా పెరిగిపోతుంది. కానీ మన సహజ వనరులు అన్నీ తగ్గిపోతున్నాయి. ఇప్పుడు వాళ్ళందరినీ అంత పెరిగే జనాభాని పోషించాలంటే మనకు తగినట్టుగా అన్ని
వనరులు సమకూర్చుకోవాలి కాబట్టి ఈ కొత్త కొత్త విధానాలన్నిటిని చూస్తున్నారు అనమాట. అందుకని అలాగే ఇప్పుడు నేను ఇంత మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. చిరుధాన్యాలు కనుక మనము పెంచితే చాలా లాభాలు ఉన్నాయి. వాతావరణ పరంగా అది సేఫ్, అలాగే గ్లోబల్ వార్మింగ్కి ఉండదు, అలాగే మనకి అంటే పోషక విలువలు కూడా ఎక్కువ ఉండటం వలన ఇప్పుడు మన భారతదేశంలో కనుక చూస్తే చాలా మంది పిల్లల్లో కుపోషణ ఉంది, అంటే మాల్ న్యూట్రిషన్ చాలా ఎక్కువ ఉందన్నమాట. అలాగే ప్రపంచ దేశాల్లో ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా ఈ మాల్ న్యూట్రిషన్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఇటువంటి పిల్లలకు కనుక మనం ఈ చిరుధాన్యాల ఆహారంగా ఇస్తే వాళ్ళ ఆ కుపోషణ అనేది తగ్గించవచ్చు. ఆ విధంగా మనము ఈ పోషణ భద్రతను కల్పించవచ్చు, ఆహార భద్రతను కూడా ఈ చిరుధాన్యాల ద్వారా మనము కల్పించే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు అంటే మనకు ఈ ధాన్యాల పోషక విలువలతో పోలిస్తే చిరుధాన్యాల పోషక విలువలు ఎట్లా ఉంటాయండి? ఇది ఎట్లా అంటే ఇప్పుడు మనకి రైసు ప్రధాన ధాన్యాలు అంటే మనం భారతదేశంలో చూసుకుంటే బియ్యము, గోధుమలు ప్రధాన ధాన్యాలు అంటాం మనం. అంటే ఆ రెండు ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా కూడా చూసినా సరే మనం బియ్యము, గోధుమలు, మొక్కజొన్న ఎక్కువగా తింటారు. దాంట్లో బియ్యము, గోధుమ అనేది ఎక్కువగా తింటారు అనమాట. ఇప్పుడు వీటితో పోల్చి చూసుకోవాలి మనం ఏదైనా సరే కంపారిజన్ చేయాలంటే ఇవే రెండు ప్రధాన ధాన్యాలు కాబట్టి వీటితో పోల్చుకొని చూస్తే మనకి ఫస్ట్ మెయిన్ పోషకం వచ్చి మనం ఇప్పుడు అందరం ప్రోటీన్ గురించి మాట్లాడుతున్నాం. అంటే మాంసకృతులు ఎక్కువ ఉన్న ఆహార పదార్థం తీసుకుంటాం వల్ల ఈ కుపోషణ అనేది తగ్గుతుంది. బాడీకి కూడా అంటే మన మజిల్ డెవలప్మెంట్ కానీ అన్ని బాడీలో జరిగే మెటబాలిజం అన్నిటికి కూడా మనకి ఈ ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు రైస్లో కనుక చూస్తే సుమారుగా 6 నుంచి 8% మాత్రమే ప్రోటీన్ ఉంటుంది. వీటిలో చూస్తే 10 నుంచి 12% వరకు ప్రోటీన్ ఉంటుంది, బాగానే ఉంటుంది ప్రోటీన్ కంటెంట్ కంపేరబుల్ విత్ చిరుధాన్యాల్లో వచ్చి మనకి 10 నుంచి 14 ఏ 9 రకాల చిరుధాన్యాలు ఏది చూసినా 10 నుంచి 14% వరకు మనకి మాంసకృతులు లేదా ప్రోటీన్లు ఉంటాయి అన్నమాట. కానీ ఎందుకు నేను గోధుమలతో సరిచూస్తే అంత ప్రోటీన్ ఉంది, కానీ మనకి అమైనో యాసిడ్స్ అని ఉంటాయి. ఇవన్నీ కూడా మన బాడీలో చాలా అవసరమైన ఆమ్లాలు అనమాట. అవి అమైనో యాసిడ్స్ కంపేర్ చేస్తే వీటితో కంపేర్ చేస్తే కనుక దీంట్లో అన్నీ అంటే బ్యాలెన్స్డ్గా ఉంటాయి. అమైనో యాసిడ్స్ అనేవి ఈ చిరుధాన్యాల్లో బ్యాలెన్స్డ్గా ఉంటాయి కాబట్టి మనము ఈ ప్రోటీన్ తీసుకోవాలంటున్నాం. ఇంకొకటి ఏంటంటే వీటిలో చూసేసరికి మనకి గ్లూటిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ వల్ల కొంతమందికి ఎలర్జీ వస్తుంది, అంటే ఎస్పెషల్లీ సీలియాక్ డిసీజ్ అని కొంతమంది దాంతో బాధపడుతూ ఉంటారు. మన దేశంలో కొంచెం 10% ఉంది, బట్ మన వెస్ట్రన్ కంట్రీస్లో చూస్తే చాలామందికి కూడా ఈ సీలియాక్ డిసీజ్ అనేది చాలా అంటే గ్లూటిన్ ఎలర్జీ అంటారు దాన్ని, చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. అంటే కంప్లీట్గా వాళ్ళు అసలు ఇంకా వీటికి సంబంధించిన ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ వీటికి సంబంధించిన చపాతీలు కానీ బ్రెడ్ కానీ ఏది కూడా తినకూడదు, వాళ్ళు వీటి అనేది ముట్టుకోకూడదు. అటువంటి వాళ్ళకి ఈ చిరుధాన్యాలు అనేది చాలా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే చిరుధాన్యాల్లో కానీ రైస్లో కానీ ఈ గ్లూటిన్ ఉండదు, వాళ్ళకి చాలా సేఫ్ అనమాట. సో అట్లాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. సో ప్రోటీన్ పరంగా చూసుకుంటే ఈ 2 ధాన్యాల కన్నా కూడా మంచి ప్రోటీన్ చిరుధాన్యాల్లో ఉంది కాబట్టి మనం చిరుధాన్యాలని తీసుకోమని అంటున్నాం. ఇంకొకటి వచ్చి సెకండ్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ మనకి ఫైబర్. ఇప్పుడు కనుక మనం భారతదేశంలో కానీ మిగతా దేశాల్లో చూస్తే ప్రతి ఒక్కరు డయాబెటీస్తో చాలామంది బాధపడుతున్నారు. ఎస్పెషల్లీ హైదరాబాద్ సిటీనే మనము డయాబెటిక్ క్యాపిటల్ అంటాం. సో ఆ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. సో ఈ 3 గ్రెయిన్స్లో కనుక మనం పోలిస్తే రైస్ చాలా ఎక్కువ ఉంటుంది, 70 నుంచి 80 గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనము శుభ్రంగా పాలిష్ చేసి తింటున్నాము రైస్ని, కాబట్టి పైన బ్రాన్ లేయర్ ఫైబర్ అంతా పోతుంది కాబట్టి మనకి అంటే పీచు పదార్థం అనేది మనం ఉంచట్లేదు, బాగా పాలిష్ చేస్తున్నాం. అలా కాకుండా పాలిష్ చేయకుండా కనుక మనం తింటే ఓకే, పాలిష్ చేసిన రైస్ తింటున్నాం కాబట్టి మనకి ఆ ఫైబర్ అంతా పోతుంది. వీటిలో కొంచెం పర్వాలేదు, కానీ మన చిరుధాన్యాల్లో ఏంటంటే ఆ ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన ఈ డయాబెటీస్ వాళ్ళకి కానీ లేకపోతే ఇతర లైఫ్ స్టైల్ డిసీజెస్ వాళ్ళకి కానీ లేకపోతే మన గట్ హెల్త్ కానీ అంటే మన జీర్ణాశయం బాగా పనిచేయడానికి కానీ ఈ ఫైబర్ అనేది చాలా ముఖ్యం. సో మిగతా 2 ధాన్యాలు మెయిన్ ధాన్యాలు వీట్ కానీ రైస్తో కానీ పోల్చుకుంటే ఈ చిరుధాన్యాల్లో ఫైబర్ అనేది ఎస్పెషల్లీ సాల్యుబుల్ ఫైబర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవి తినాలని చెప్తున్నాం అనమాట. ఈ చిరుధాన్యాలు తీసుకోవాలి ఫైబర్ రిచ్ ఫుడ్స్ కింద అని అంటున్నాం. అంతేకాకుండా ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దీంట్లో పోషక విలువలు కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి
మనము ఇంకొకటి చూడాల్సింది ఏంటంటే గ్లైసిమిక్ ఇండెక్సే కాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. ఇప్పుడు మనకి రోజు వచ్చే జబ్బుల నుంచి, అంటే ఏజింగ్ కానీ, లేకపోతే మనం ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కరు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఆ స్ట్రెస్ వల్ల మన బాడీలో అవసరం లేని కొన్ని ఫ్రీ రాడికల్స్ అంటారు వాటిని, అవి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. అవి రావటం వల్ల ఏమవుతుందంటే తక్కువ వయసులోనే ఎక్కువ వయసు వారిలా కనిపించటము, లేకపోతే ఇతరితర క్యాన్సర్ లాంటి రోగాలు రావటం, అటువంటివి బాగా ఇప్పుడు చూస్తున్నాం. ఇవి కనుక నివారించాలంటే మనం యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ తినాలన్నమాట. ఇవి కూడా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఈ చిరుధాన్యాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. మిగతా ధాన్యాలతో పోల్చుకుంటే ఈ చిరుధాన్యాల్లో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని మనం రైస్తో కానీ వీటితో తినొద్దని చెప్పట్లేదు, బట్ వాటి ప్లేస్లో కొంచెం ఈ చిరుధాన్యాన్ని రీప్లేస్ చేసుకుంటే కనుక మనం ఆరోగ్యవంతమైన ఆహార పదార్థాలు తీసుకున్నట్టు ఉంటుందన్నమాట. ఇవే కాకుండా మినరల్స్ కానీ వైటమిన్స్ కానీ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్, ఎందుకంటే ఇప్పుడు స్త్రీలలో ప్రతి ఒక్కరూ ఎనీమియా, ఎంత పెద్ద హై క్లాస్ వాళ్ళైనా సరే ఖచ్చితంగా వాళ్ళు ఎనీమియాతో బాధపడుతున్నారు. నాట్ ఓన్లీ లో ఇన్కమ్ గ్రూప్స్, ఈవెన్ డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా టెస్ట్ చేస్తే ఆడవాళ్ళలో ఖచ్చితంగా ఎనీమియా ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఈ చిరుధాన్యాల్లో ఐరన్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సజ్జల్లో కానీ జొన్నల్లో కానీ చూస్తే కొంచెం ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అది మనకి బియ్యంలో ఉండదు, వీటిలో ఉండదు. సో అంతేకాకుండా కాల్షియం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రాగుల్లో చూసుకుంటే అది చాలా ఎక్కువ ఉంటుంది కాల్షియం శాతం, అంటే మనం పాలతో పోల్చొచ్చు అనమాట. సో రాగి కానీ మనం తింటే మన బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఇట్లాంటి వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ అన్నీ కూడా మన నార్మల్ గ్రెయిన్స్తో పోల్చుకుంటే ఈ చిరుధాన్యాల్లో ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనం ఈ చిరుధాన్యాలు తినండి, మిగతా రైస్ని తగ్గించండి అని చెప్తున్నాం అనమాట. ఓకే, అంటే ఇప్పుడు చిరుధాన్యాల వల్ల ఈ ఆరోగ్య ప్రయోజనాలు ఎట్లా ఉన్నాయండి? ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా, చిరుధాన్యాల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు. అంటే ఒక్కటి నేను ఎగ్జాంపుల్ కింద తీసుకొని చెప్తాను. ఫస్ట్ వన్ మనం మెయిన్ ఇంత చెప్పింది డయాబెటీస్ వాళ్ళకి ఎందుకు ఇది బాగా ఉపయోగపడుతుందంటే మిగతా ధాన్యాలతో పోల్చుకుంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ డయాబెటీస్ వాళ్ళకి షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువ అవటం వల్ల డయాబెటీస్ వస్తుంది. ఆ షుగర్ లెవెల్ కనుక మనం మెయింటైన్ చేయాలంటే బాడీలోకి గ్లూకోజ్ చాలా స్లోగా రిలీజ్ అవ్వాలి. ఈ స్లోగా రిలీజ్ అవ్వాలంటే స్లోగా డైజెషన్ అవ్వాలి బాడీలో. సో స్లోగా డైజెషన్ అవ్వాలంటే మనకి ఫైబర్ ఎక్కువ ఉండాలి, అలాగే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉండాలి. ఈ రెండు గుణాలు మనము చిరుధాన్యాల్లో ఉన్నాయి కాబట్టి చిరుధాన్యాల్లో డయాబెటీస్కి చాలా మంచిది అని చెప్తున్నాం. రెండవది ఇప్పుడు బాగా అందరు సఫర్ అవుతుంది ఏంటంటే కార్డియోవాస్కులర్ డిసీజెస్, అంటే హృదయ సంబంధిత రోగాలు. వీళ్ళకు కూడా ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలని తీసుకోమని అందరు, అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండాలి, ఫైబర్ అంటే పీచు పదార్థాలు ఎక్కువ ఉన్న పదార్థాలు తీసుకుంటే కనుక ఈ హృదయ రోగాలను కూడా మనం నివారించవచ్చు అని చెప్తున్నారు. ఇంతేకాకుండా ఎనిమియాకి, ఎముకల పటుత్వానికి, వీటన్నిటికి కూడా ఈ చిరుధాన్యాలు అనేవి చాలా మంచిది అనమాట. ఇంతకు నేను చెప్పాను కదా, దీంట్లో కాల్షియం బాగా ఎక్కువ ఉంటుంది. సో కాల్షియం తినటం వల్ల ఇప్పుడు ఏజ్డ్ పీపుల్కి ఏమవుతుందంటే ఎముకల పటుత్వం తగ్గిపోతుంది, ఆర్థరైటిస్ అట్లాంటి వాటిని కూడా నివారించడానికి మనము ఈ చిరుధాన్యాన్ని తీసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఇప్పుడు బాగా ఎక్కువ చూస్తుంది మనం క్యాన్సర్. ఈ క్యాన్సర్ కూడా నివారించడానికి ఈ చిరుధాన్యాలు చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, మిగతా ప్రోటీన్ ఉంటుంది. ఇవన్నీ ఉండటం వల్ల మనము ఇటువంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ ఇప్పుడు ఏవైతే ఎక్కువ అందరూ సఫర్ అవుతున్నామో వీటన్నిటిని మనం నివారించడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకు చిరుధాన్యాల ప్రాసెసింగ్లో ఉండే ప్రధాన సవాళ్ళు ఏంటి అంటారు? నేను ఇంతకు చెప్పాను కదా, మనం ఏ ఊర్లో చూసినా రైస్ మిల్ ఉంటుంది. బట్ మన చిరుధాన్యాలు ప్రాసెస్ చేయాలంటే అది చాలా అంటే డ్రెజరీ, అంటే చాలా శ్రమతో కూడుకున్న పని అనమాట. ఎందుకంటే వాటి పైన ఉండే ఎస్పెషల్లీ మైనర్ మిల్లెట్స్ని పైన ఉండే పొట్టును మనం తీస్తే కానీ మనం వాటిని తినలేము. సో మెయిన్ థింగ్ అదనమాట. దాన్ని ప్రాసెస్ చేయడం చాలా కష్టము. మామూలుగా అంతకుముందు పాతకాలంలో అయితే వాళ్ళు రోకలు తీసుకొని దంచి పైన పొట్టు తీసి వాటిని అయితే శుభ్రం చేయడం కూడా చాలా కష్టం. ఎందుకంటే మిగతా గ్రెయిన్స్తో చూసుకుంటే ఈ చిరుధాన్యాల సైజ్ చాలా చిన్నగా ఉంటుంది. ఎస్పెషల్లీ మైనర్ మిల్లెట్స్ సైజ్ చాలా ఆవాల్లాగా ఉంటాయి, కొన్ని అయితే ఆవాల్లాగా ఉంటాయి. వాటిని శుభ్రం చేయడం, క్లీన్ చేయడం అన్నీ కూడా చాలా కష్టమైన పని.
అలాగా అంతేకాకుండా ఈ ప్రాసెస్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అవైలబిలిటీ కూడా చాలా తక్కువగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ మనకి ఆ మిషన్స్ దొరకవు. అందువల్ల ఇది మెయిన్ సవాల్ అనమాట. అంతేకాకుండా మనకి వీటిని తయారు చేసుకునే విధానం కూడా ఎక్కడ అందరికీ రాదు. అంటే చిరుధాన్యాలతో వివిధ పదార్థాలు ఎలా చేసుకోవాలనే అవగాహన కూడా చాలా తక్కువగా ఉంది. సో ఇవే మెయిన్ సవాళ్ళు అనమాట. ఎట్లా ప్రాసెసింగ్ చేసుకోకుండా, అందుకే కన్సంప్షన్ కూడా తగ్గిపోయింది, అందరూ వినియోగించుకోవడం కూడా తగ్గిపోయింది చిరుధాన్యాలు. అసలు ప్రాసెసింగ్ ఎందుకు చేయాలి అంటే, ఈ చిరుధాన్యాలు ప్రాసెసింగ్ ఎందుకు చేయాలంటే, ఏవైనా సరే మనం గ్రెయిన్స్ ఎందుకు ప్రాసెస్ చేస్తామంటే, ఇప్పుడు మీరు బాగా అర్థం అవ్వాలంటే వడ్లే చెప్తాను. వడ్లు తీసుకొచ్చి డైరెక్ట్గా మనం కుక్ చేసుకొని తినలేము. ఖచ్చితంగా పైన పొట్టు తీయాలి, బ్రాన్ లేయర్ అంటే అవన్నీ తీసి తర్వాత రైస్ పాలిష్ చేసి కానీ మనం తినం. ఈ చిరుధాన్యాల విషయంలో కూడా అంతే అనమాట. వాటిని కొంచెం ఫస్ట్ మనం క్లీన్ చేయాలి, ఆ గ్రెయిన్ అంతా, ఎందుకంటే పొలం నుంచి వచ్చినప్పుడు దాని నిండా చెత్త అంతా ఉంటుంది. అవన్నీ క్లీన్ చేయాలి, పైన పొట్టు తొలగించాలి, దాన్ని చక్కగా పిండిలాగా కానీ లేకపోతే రైస్ లాగా కానీ తయారు చేసుకున్న తర్వాతే మనం వివిధ పదార్థాలు వాటిని తయారు చేసుకోవచ్చు. అది మెయిన్ ప్రాబ్లం. ఇంకొకటి వచ్చి మనకి డైజెస్టబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఈ ప్రాసెసింగ్ చేయటం వల్ల ఏమవుతుందంటే డైజెస్టబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా దాంట్లో ఉన్న పోషక విలువలు కూడా పెంచే అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్, మనం ఫర్మెంటేషన్ అంటే ఇడ్లీ కానీ దోశ కానీ తయారు చేసేటప్పుడు వాటిని పొలో పెడతాము. ఆ పొలో పెట్టే విధానం కానీ లేకపోతే పవర్ బాయిలింగ్ అంటాము. ఆ పవర్ బాయిలింగ్ చేయటం వల్ల కానీ లేకపోతే ఇంకేదైనా ఇట్లాంటివి ఎక్స్ట్రూజన్ అంటారు. ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుందంటే వాటిలో పోషక విలువ అనేది ఉన్నదానికన్నా కూడా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఈజీగా డైజెస్ట్ అవుతుంది, పోషక విలువలు ఎక్కువ అవుతాయి. మళ్ళీ అబ్జార్ప్షన్ అంటారు, అంటే లోపలికి మనం తీసుకున్నంత కూడా వంటికి పడతాం అంటారు కదా, అది కూడా ఎక్కువ అవుతుంది అనమాట. ఈ ప్రాసెసింగ్ చేయటం వల్ల ఇవన్నీ లాభాలు ఉంటాయి. అంతేకాకుండా మనం కావాల్సిన విధంగా వాటిని వివిధ పదార్థాలు, ఇప్పుడు న్యూ జనరేషన్ ఉన్నారు, వాళ్ళకి వచ్చి నూడిల్స్ లాగా కావాలి లేకపోతే పాస్తా లాగా కావాలి, అలా తయారు చేయాలనుకున్నా కూడా మనం ప్రాసెసింగ్ చేసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు చిరుధాన్యాల ప్రాథమిక ప్రాసెసింగ్ ప్రక్రియలు అవి ఎట్లా ఉంటాయంటారు? అదే ఇప్పుడు మనం ప్రాసెసింగ్లో ఏంటంటే డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ దాన్ని మనం ప్రైమరీ ప్రాసెసింగ్ లేకపోతే ప్రాథమిక ప్రాసెసింగ్ అంటాము. ఈ ప్రాథమిక ప్రాసెసింగ్ ఎందుకు చేస్తామంటే, మనం పొలం నుంచి గ్రెయిన్ తెచ్చుకున్నప్పుడు దాంట్లో చాలా చెదారం అన్నీ ఉంటాయి. సో అవన్నీ క్లీన్ చేసుకొని మన పిండి పట్టే వరకు దాన్ని మనం ప్రైమరీ ప్రాసెసింగ్ అంటాం అనమాట. దాంట్లో డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి, డిఫరెంట్ ఈక్విప్మెంట్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ స్టెప్ వచ్చి దాన్ని క్లీనింగ్ చేయటం అంటాం. క్లీన్ చేయడానికి క్లీనర్ కమ్ గ్రేడర్ మెషిన్ అని ఉంటుంది. సో క్లీన్ చేసుకోవడానికి ఏంటంటే దాంట్లో మనము ఉండే అంటే రాళ్ళు రప్పలు కానీ ఇసుక కానీ అట్లాంటి మన పాత పద్ధతులు ఏం చేసేవాళ్ళంటే నీళ్ళను నానపెట్టి దాన్ని తీసి ఆరబెట్టడం అలా చేసేవాళ్ళు. కొంచెం గ్రెయిన్ అయితే అలా ఆరబెట్టుకొని అలా చేసుకోవటం ఈజీ. బట్ మనము ఏదన్నా అంటే ఇండస్ట్రియల్ లెవెల్ కానీ లేకపోతే ఏదన్నా చిన్న కుటీర పరిశ్రమ పెట్టుకోవాలంటే ఇలా క్లీన్ చేయడం చాలా ఇబ్బందికరమైన విషయం అన్నమాట. అందుకని వాటికి ఇప్పుడు కొత్తగా మెషిన్స్ వచ్చాయి. సో క్లీనింగ్ చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి పొట్టు పైన అంటే రాళ్ళు రప్పలు కానీ ఇసుక కానీ లేకపోతే గడ్డి పరకలు అలాంటివి ఏవైతే కలిసి ఉంటాయో అవన్నీ కూడా శుభ్రం అయిపోయి గ్రెయిన్ ఒకటి శుభ్రంగా బయటకు వచ్చేస్తుంది. దాన్ని క్లీనింగ్ అంటాం. దాని నెక్స్ట్ స్టెప్ వచ్చి గ్రేడింగ్ అంటాం. అంటే ఆ పరిణామం అంటే సైజు ఏదైతే ఉంటుందో గ్రెయిన్ ఆ సైజు ప్రకారం గ్రేడ్ అయిపోతాయి. ఈ గ్రేడింగ్ ఎందుకు చేస్తామంటే మనకి రైతుకి గ్రేడ్ చేసి కనుక ఆ స్టేజ్లో కూడా రైతు కనుక ఆ గ్రెయిన్ అమ్ముకుంటే మామూలుగా వచ్చే దానికన్నా ఆదాయం ఎక్కువ వస్తుంది. అంటే శుభ్రమైన గ్రెయిన్ కనుక రైతు అందించగలిగితే దానికి కొంచెము రేట్ ఎక్కువ వస్తుంది. సో ఆ గ్రేడ్ చేయటం వల్ల ఇంకొకటి ఉపయోగం ఏంటంటే నెక్స్ట్ మనం డీహల్లింగ్ చేయాలి. అంటే పైన పొట్టు తీయాలంటే ఒకే పరిణామంలో ఆ గ్రెయిన్లన్నీ ఉండాలి, ఒకే సైజులో ఉండాలి. కాబట్టి మనం గ్రేడింగ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొత్తగా గవర్నమెంట్ ఫార్మ్ గేట్ ప్రాసెసింగ్ యూనిట్స్ అని ఇస్తున్నారు. అంటే పొలంలోనే మనము ఈ 2 మెషిన్స్ పెట్టుకొని పొలంలోనే కనుక మనం ఆ గ్రెయిన్ని శుభ్రం చేసి అక్కడ ప్యాక్ చేసి అంటే బస్తాల్లో తీసి అమ్మితే కనుక రైతుకి ఇంకొంచెం ఎక్కువ, అంటే 30 రూపాయలు వచ్చేది కేజీకి 40-45 రూపాయల వరకు రేటు పెరుగుతుందన్నమాట. సో దాన్ని ప్రాసెసింగ్ యూనిట్ కానీ లేకపోతే కమ్యూనిటీ లెవెల్ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటున్నారు. అంటే చిన్న ట్రాక్టర్లో 2 ఈ మిషన్స్ని పెట్టి ఏ పొలంలో కనుక మనం శుభ్రం చేయాలనుకుంటున్నాం అక్కడికి తీసుకువెళ్ళిపోయి అక్కడే క్లీన్ చేసేసి గ్రెయిన్ కనుక మనము ఇస్తే మనకి రేట్ పెరుగుతుంది అనమాట, రైతుకి రేట్ పెరుగుతుంది. సో వాటిని ప్రైమరీ ప్రాసెసింగ్ అంటాం. దీని తర్వాత కొన్ని గ్రెయిన్స్ని మనం డీహల్లింగ్ చేయాలి, అంటే పై పొట్టు తీయాలి. మైనర్ మిల్లెట్స్ అన్నిటికి కూడా మనం పై పొట్టు
తీయకుండా మనం తినలేము, ఎందుకంటే మనకు అవి డైజెషన్ చేసుకోలేము, మనం అవి అరగం అనమాట. సో దాన్ని డీహల్లింగ్ అంటాం, డీహల్లింగ్ లేతే డీకార్టికేటింగ్ లేతే పర్లింగ్ అంటాం. సో వాటిని డీహల్లింగ్ చేసిన తర్వాత ఆ గ్రెయిన్స్ని తర్వాత మనము పిండిగా కానీ లేతే రవ్వగా కానీ మార్చి తర్వాత ఏ పదార్థాలైనా తయారు చేసుకోవచ్చు. అంటే రవ్వగా తయారు చేస్తే ఉప్మాలాగా ఉపయోగించవచ్చు, లేకపోతే ఇడ్లీ చేసుకోవచ్చు. పిండిగా తయారు చేసుకుంటే మిగతా విలువ ఆధారిత పదార్థాలు తయారు చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. సో మనము గ్రెయిన్ తీసుకొచ్చిన దగ్గర నుంచి శుభ్రం చేసి దాన్ని పిండిగా కానీ రవ్వగా మార్చుకునే విధానాన్ని మనం ప్రైమరీ ప్రాసెసింగ్ అంటాం అనమాట. అంటే ఇప్పుడు మనకి చిరుధాన్యాలని ద్వితీయ ప్రాసెసింగ్ అంటే సెకండరీ ప్రాసెస్ చేయడం వలన ఎట్లాంటి ఆధారిత ఉత్పత్తులు మనం తయారు చేసుకోవచ్చు? ఇప్పుడు నేను చెప్పాను కదా, ప్రైమరీ ప్రాసెసింగ్ లాస్ట్ లెవెల్లో మనకి పిండిగా కానీ రవ్వగా కానీ ప్రోడక్ట్ వస్తుంది. దాని తర్వాత ఇంకా మనం రకరకాల విలువ ఆధారిత పదార్థాలు వాటి నుంచి తయారు చేసుకోవచ్చు అనమాట. ఎట్లా అంటే మనము బేకరీ ప్రోడక్ట్స్ అంటాము. అంటే బయట మనకు కనుక చూస్తే బేకరీలో బ్రెడ్ దొరుకుతుంది, బిస్కెట్స్ దొరుకుతాయి, కేక్స్ దొరుకుతాయి. అవన్నీ కూడా మైదాతో తయారు చేసినవి ఉంటాయి. మనకు అవైలబిలిటీ అంతా బయట దొరికేవన్నీ కూడా మైదాతో తయారు చేస్తారు. మైదా అంటే రిఫైన్డ్ వీట్ ఫ్లోర్, అంటే పైన ఏమి ఇంకా మీకు లేయర్ తీసేసి ఓన్లీ స్టార్చ్, దాంట్లో ఇంకేం ఉండదు, ప్రోటీన్ స్టార్చ్ మాత్రమే ఉంటుంది, ఫైబర్ ఉండదు. అందుకని ఇప్పుడు ఎక్కువగా అటువంటి బేకరీ ప్రోడక్ట్స్ని కూడా మైదాని ఎక్కువగా తీసుకోవద్దు. ఈ డిసీజెస్, లైఫ్ స్టైల్ డిసీజెస్ అవి తినటం వల్ల ఎక్కువ అవుతున్నాయి అని చెప్తున్నారు. సో మనం ఈ తయారు చేసుకునే కేకులను కానీ బిస్కెట్స్ కానీ కొంతవరకైనా సరే మైదా ప్లేస్లో మనం ఈ చిరుధాన్యాలని యాడ్ చేసి అవి కనుక తయారు చేస్తే మన పిల్లలకి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను ఇచ్చిన వాళ్ళం అవుతాము. సో అదే కాకుండా ఆ ఇండస్ట్రీ కూడా ఇప్పుడు చాలా గ్రోత్ ఉంది. ఈ బేకరీ ఇండస్ట్రీ ఇప్పుడు అప్కమింగ్ ఇండస్ట్రీ, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు మనం చూస్తే కనుక లేడీస్ కూడా వర్క్ చేస్తున్నారు, ఆడవాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు, టైం తక్కువ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే రెడీ టు ఈట్ ప్రోడక్ట్స్, రెడీ టు కుక్ ప్రోడక్ట్స్ కోసం ఎక్కువ చూస్తున్నారు. అంటే తీసుకొచ్చి 10 నిమిషాల్లో కుక్ అన్న చేసుకోవాలి, లేదా డైరెక్ట్గా ప్యాక్ ఓపెన్ చేసి తినే పదార్థాలు, వాటికి డిమాండ్ బాగా పెరుగుతుంది. ఈ బేకరీ పదార్థాలు కూడా అవన్నీ కూడా ఆ కేటగిరీలోకి వస్తాయి అన్నమాట. కానీ బయట కనుక చూస్తే మనకి మెయిన్ అన్నీ కూడా ప్రాసెస్డ్ రిఫైన్డ్ ప్రోడక్ట్స్ అంటాం. అంటే ఈ బాగా రిఫైన్ చేయడం వల్ల ఏమైందంటే ఫైబర్ కానీ విటమిన్స్, మినరల్స్ అవన్నీ కూడా తక్కువ ఉంటాయి. ఆ ప్లేస్లో కనుక అవే పదార్థాలు మన ఈ చిరుధాన్యాలతో తయారు చేసి ఇస్తే ఆరోగ్యానికి మంచిది. సో బేకరీ ప్రోడక్ట్స్ తయారు చేసుకోవచ్చు. ఈ పిండిలతో అన్ని రకాల చిరుధాన్యాల పిండిలతో కూడా కొంతవరకు రీప్లేస్ చేసి మనము బేకరీ ప్రోడక్ట్స్, బిస్కెట్స్ లేకపోతే కేక్స్, బ్రెడ్స్ తయారు చేసుకోవచ్చు. రాగితో రాగి కేక్లు, రాగి బిస్కెట్స్ అవన్నీ తయారు చేసుకోవచ్చు అనమాట. అలాగే కాకుండా ఇంకా ఉన్నాయి ప్రోడక్ట్స్. ఇప్పుడు న్యూ జనరేషన్ పిల్లల్ని చూస్తే 10 minutes నూడిల్స్ అంటున్నారు, నూడిల్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. లేకపోతే మన కుర్కురేలు అంటాం కదా, ఎక్స్ట్రూడెడ్ ప్రోడక్ట్స్ అంటారు వాటిని. సో వాటిని కూడా మనము ఈ చిరుధాన్యాలతో తయారు చేసుకోవచ్చు. వాటిని ఈ నూడిల్స్ కానీ పాస్తా కానీ లేకపోతే వర్మిసెల్ని తయారు చేయటాన్ని కోల్డ్ ఎక్స్ట్రూజన్ అంటారు. అంటే అదొక మెషిన్ ఉంటుంది, దాంట్లో వేసి మనము ఈ పదార్థాలన్నింటినీ ఎలాగైతే మనం మైదాతో తయారు చేసుకుంటున్నామో అదే ఈ పదార్థాలు వీటితో కూడా తయారు చేసుకోవచ్చు. ఎందుకు వీటితో తయారు చేయాలంటున్నానంటే చెప్పాను కదా, బయట దొరికేవన్నీ కూడా మనకి ఎక్కువ శాతం మైదాతో తయారు చేస్తారు కాబట్టి అది ఆరోగ్యానికి మంచిది కాదు, కాబట్టి మనం వాటిని తయారు చేసుకోవచ్చు. సో హాట్ ఎక్స్ట్రూడెడ్ అంటే ఆ కుర్కురేలు అవి కార్న్తో తయారు చేస్తారు. వాటి ప్లేస్లో కనుక చిరుధాన్యాలతో ఆ కుర్కురే లాంటి వాటిని తయారు చేసి పిల్లలకి అందిస్తే ఆరోగ్యం, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇట్లాంటి పదార్థాలు ఇప్పుడు నచ్చుతున్నాయి కాబట్టి మనం ఇటువంటి పదార్థాలని తయారు చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఇంకా రకరకాల ప్రోడక్ట్స్, అంటే మల్టీగ్రెయిన్ ఆటా దొరుకుతుంది మీకు బయట, డిఫరెంట్ కంపెనీస్వి మల్టీగ్రెయిన్ ఆటా దొరుకుతుంది. సో వాటిలో మల్టీగ్రెయిన్ అంటే 5-6 రకాల అంటే ఇప్పుడు జొన్నల పిండి, సజ్జ పిండి, గోధుమ పిండి అన్ని, లేకపోతే సోయాబీన్ పిండి, అట్లా 5-6 రకాల పిండిలు కలిపేసి ప్యాక్ చేసుకొని అమ్మేయచ్చు అనమాట. సో ఇలాంటి రకరకాల విలువ ఆధారిత పదార్థాలు తయారు చేస్తే మనము అంటే ఏదైనా ఒక చిన్న స్మాల్ ఇండస్ట్రీ లాగా ఎస్టాబ్లిష్ చేసుకొని, ఎందుకంటే ఇప్పుడు చాలా డిమాండ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు చిరుధాన్యాల ఆధారిత పదార్థాలకి మనకి చాలా డిమాండ్ ఎక్కువ ఉంది. ఎందుకంటే బయట మార్కెట్లో చాలా తక్కువ దొరుకుతున్నాయి, కానీ అందరూ వాటి కోసం వెతుకుతున్నారు. ఎందుకంటే చిరుధాన్యాలు పోషక విలువలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మన లైఫ్ స్టైల్ డిసీజెస్ కదా చాలా అంటే ప్రూవ్ చేయబడింది కాబట్టి మనం అవి తయారు చేసుకొని కనుక ఈ సెకండరీ ప్రాసెస్లో ఇట్లాంటి పదార్థాలన్నీ కూడా విలువ ఆధారిత పదార్థాలు తయారు చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఇప్పుడు మనం రెగ్యులర్గా ఇడ్లీ దోశ తింటాం బ్రేక్ఫాస్ట్లో. అటువంటి ఇడ్లీ దోశలో రైస్ బదులు కనుక మనం ఈ చిరుధాన్యాలను యాడ్ చేసి ఫర్మెంట్ చేసి
ఆ ప్రోడక్ట్స్ కూడా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఫర్మెంటెడ్ ప్రోడక్ట్స్ చేసుకోవచ్చు, లేకపోతే పెడియాట్రిక్ మిక్స్ అంటారు, అంటే చిన్నపిల్లలకి మనము సెర్లాక్ లాగా తయారు చేసి ఇస్తాము, అట్లాంటి పదార్థాలు కూడా తయారు చేయొచ్చు అనమాట. ఇవన్నిటికి ఇప్పుడు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. సో వీటన్నిటిని సెకండరీ టెర్షియరీ ప్రాసెస్ ప్రోడక్ట్స్ అంటాము. సో ఈ ప్రోడక్ట్స్ కూడా తయారు చేసుకోవడానికి ఇప్పుడు మనం అవకాశం ఉంది. అంటే మనకి మిల్లెట్స్ ప్రాసెసింగ్కి ఉపయోగించే పరికరాలు ఎట్లా ఉంటాయండి? ఇప్పుడు నేను చెప్పిన లైన్స్ అన్నిటికి కూడా ఇప్పుడు మార్కెట్లో కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, బట్ అవైలబిలిటీ ఉందన్నమాట. మార్కెట్లో మెషిన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ చెప్పాను కదా, ప్రైమరీ ప్రాసెసింగ్కి మనకి క్లీనింగ్ కమ్ గ్రేడర్ అని మెషిన్, క్లీన్ చేయడానికి, గ్రేడింగ్ చేయడానికి, డీహల్లర్ అనేది పైన పొట్టు తీయడానికి, పిండి చేయడానికి పల్వరైజర్స్, అంటే చిరుధాన్యాలకి అవి చిన్నగా ఉంటాయి కాబట్టి గ్రెయిన్స్, వాటికి స్పెషల్గా డిజైన్ చేసిన మెషిన్స్ అనమాట ఇవి. అవి మార్కెట్లో దొరుకుతున్నాయి. అలాగే ఇప్పుడు బేకరీకి అవెన్స్ అవన్నీ కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి అనమాట. ఎక్స్ట్రూజన్ అంటే మిల్లెట్స్ కోసం స్పెషల్గా తయారు చేసిన మెషిన్స్ ఇవన్నీ. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ప్రోడక్ట్ తయారు చేసుకోవడానికి మనకి మెషిన్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే వాటికి కొంచెం కాస్ట్ ఎక్కువ, అందువల్ల అందరూ ఉపయోగించుకోలేకపోతున్నారు అనమాట వాటిని. అంటే బేసిక్గా చిరుధాన్యాలకు సరైన గిట్టుబాటు ధర పొందడంలో చాలామంది రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. సో దానికి కారణం ఏంటి అంటారు? దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మనము చూస్తే కనుక రైసు గోధుమలు చూస్తే దానికి స్ట్రాంగ్ సప్లై చైన్ అంటాం. అంటే పొలం దగ్గర నుంచి మనము తినే దాకా స్టెప్స్, ప్రతి స్టెప్ చాలా స్ట్రాంగ్గా సప్లై చైన్ ఉంది వాటికి. చిరుధాన్యాలకు వచ్చేసరికి అట్లా స్ట్రాంగ్ సప్లై చైన్ లేదు. ఇప్పుడు రైతు పండిస్తున్నాడు కానీ ఎక్కడ తీసుకువెళ్ళి అమ్మాలో తెలియదు. అదే రైస్ అంటే మన గవర్నమెంట్ ఏం చేస్తుంది, ప్రొక్యూర్ చేస్తుంది, దానికి మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఇచ్చి రైతుల దగ్గర నుంచి గవర్నమెంట్ ప్రొక్యూర్ చేస్తుంది. గోధుమలు కానీ రైస్ కానీ అట్లా చేస్తుంది. కానీ చిరుధాన్యాలకి అలా చేసే అవకాశం లేదన్నమాట. అంటే ఇంకా లేదు, అంత స్ట్రాంగ్గా ప్రొక్యూర్మెంట్ లేదు. సో రైతుకి పండించిన తర్వాత రైతుకేమో అది ఎక్కడ అమ్మాలో తెలియట్లేదు. చాలామంది ఇప్పుడు మేము విలేజెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు, అమ్మాయి ఎక్కడ అమ్మాలో తెలియక మేము వేస్ట్ చేసాము, లేకపోతే మేము ఇంట్లో వాడుకుంటున్నాము అట్లా చెప్తున్నారు. అంటే స్ట్రాంగ్ సప్లై చైన్ లేకపోవటం వలన, వాళ్ళకి మినిమం సపోర్టింగ్ ప్రైస్ లేకపోవటం వల్ల సరిగ్గా వాళ్ళకి దొరకట్లేదు అనమాట. అంటే వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం లభించట్లేదు. అంతేకాకుండా అవేర్నెస్ తక్కువ ఉండటం వల్ల, అంటే ఈ చిరుధాన్యాలు ఆరోగ్యానికి చాలా మంచిది అనే అవేర్నెస్ కూడా తక్కువ ఉండటం వలన దాన్ని ఎవరు ఉపయోగించట్లేదు. వినియోగదారులు ఉంటే కదా మనకి అది అమ్మటానికి. సో డిమాండ్ ఇది ఉంది కానీ అది కరెక్ట్ సప్లై చైన్ కరెక్ట్గా లేదనమాట. దానివల్ల రైతు కూడా చాలా నష్టపోతున్నారు. అంతేకాకుండా దీంట్లో రీసెర్చ్ కూడా చాలా తక్కువ జరుగుతుంది. మిగతా మనకి రైస్ కానీ గోధుమ కానీ చూస్తే చాలా హైబ్రిడ్ వెరైటీస్ చాలా రిలీజ్ అయి ఉన్నాయి. ఈ చిరుధాన్యాల్లో ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయ్యింది. అంటే హై ఈల్డింగ్ వెరైటీస్ కానీ అవన్నీ చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట. అవి కనుక వస్తే ప్రొడక్షన్ పెరుగుతుంది, రైతుకు కూడా చాలా ఉపయోగం ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు రైతులకి గిట్టుబాటు ధర అవ్వట్లేదు కానీ వినియోగదారులకి ఉత్పత్తికి సంబంధించి ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి అది అంటే ధర. సో అది ఉండడానికి రీజన్ ఏంటి అంటారు? అది రీజన్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా, రైతుకేమో ఎక్కడికి అమ్మాలో తెలియదు. అంటే గవర్నమెంట్ నుంచి ఇది ప్రాసెసింగ్ కరెక్ట్గా సప్లై చైన్ లేదు. అంతేకాకుండా ఇప్పుడు మనకి మిగతా రైస్ కానీ గోధుమలు కానీ చూస్తే గోడౌన్లు ఉంటాయి, పెద్ద పెద్ద గోడౌన్స్ ఉంటాయి. ఈ చిరుధాన్యాలకు అలాంటి గోడౌన్స్ కూడా లేవు. అంటే పంట పండించిన తర్వాత తీసుకుని నిల్వ ఉంచడానికి ఇది చాలా తక్కువ రోజులు అంటే ప్రాబ్లం కూడా ఎక్కువ అనమాట. పురుగు తొందరగా వచ్చేస్తుంది, మంచి నిల్వ ఉంచే ప్లేస్ లేదు, అదొక ప్రాబ్లం అవుతుంది. అంతేకాకుండా వినియోగదారుడి దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఇప్పుడు నేనే ఒక ప్రాసెసింగ్ యూనిట్ యూనివర్సిటీలో నడుపుతున్నాను. నేను వెళ్ళి ఎక్కడ కొనుక్కొస్తున్నాను, బయట హోల్సేలర్ దగ్గర కొనుక్కొస్తాను. రైతుకేమో 30 రూపాయల దగ్గర కొంటారు, మాకు అమ్మే దగ్గరికి వచ్చేసరికి అది 100 రూపాయలు అవుతుంది. మళ్ళీ నేను ప్రాసెస్ చేసి అమ్మేటప్పటికి 120-150 రూపీస్ ఒక ప్రోడక్ట్ అవుతుంది. అంటే ఈ సప్లై చైన్ స్ట్రాంగ్గా లేకపోవటం వల్ల ఏమవుతుందంటే, రైతుకేమో తక్కువ గిట్టుబాటు ధర వస్తుంది, మనము కొనుక్కునేటప్పుడు వినియోగదారుడు కొనేటప్పటికేమో చాలా ఎక్కువ ప్రైస్కి మనం కొనుక్కుంటున్నాం అనమాట. అది అంటే ఈ సప్లై చైన్ కనుక మనం స్ట్రాంగ్గా చేయగలిగితే, గవర్నమెంట్ ఏదైనా పాలసీస్ తీసుకొని వచ్చి సప్లై చైన్ స్ట్రాంగ్గా చేయగలిగితే రైతుకు గిట్టుబాటు ధర వస్తుంది, అలాగే మన వినియోగదారులు కూడా తక్కువ ధరకు కొనుక్కునే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి చిరుధాన్యాలు సప్లై చైన్లో
లోపాలు ఏంటి అంటారు, అంటే దాంట్లో ఉన్న లోపాలు ఏంటి అంటే దాన్ని మెరుగుపరచడానికి ఎట్లాంటి తీసుకోవాలంటారు జాగ్రత్తలు అంటే ఇప్పుడు మినిమం ఇప్పుడు రైస్ వీటికి ఎలా అయితే మినిమం సపోర్ట్స్ ప్రైస్ ఇస్తున్నారో అలా ఇచ్చి గవర్నమెంట్ కనుక ప్రొక్యూర్ చేస్తే రైతులకి చాలా యూజ్ అవుతుంది. అలాగే గోడౌన్లు నిర్మించటము, ప్రాసెసింగ్ యూనిట్స్, మెయిన్ ప్రాబ్లం ప్రాసెసింగ్ యూనిట్స్ లేకపోవటం. సో ప్రతి జిల్లాలో ఒక ప్రాసెసింగ్ యూనిట్ కనుక మనం పెట్టగలిగితే అవి ప్రాసెస్ చేసి అమ్మితే విలువ ఆధారిత పదార్థాలను అంటే మనం దాని వాల్యూ పెంచుతున్నాం, సో కాస్ట్ పెంచుతున్నాం. అట్లాగే మనం లార్జ్ స్కేల్లో కనుక ప్రొడక్షన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ ప్రోడక్ట్ కాస్ట్ తగ్గుతుంది. సో మనకి వినియోగదారులకు కూడా అది కాస్ట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈ సప్లై చైన్ని స్ట్రెంథనింగ్ చేయడానికి గవర్నమెంట్ కొన్ని పాలసీస్ తీసుకురావాలి. గోడౌన్స్ కట్టడము, లేకపోతే మినిమం సపోర్ట్ ప్రైస్ ఫార్మర్స్కి ఇవ్వటము, ప్రాసెసింగ్ యూనిట్స్ని పెట్టడం, అవేర్నెస్ క్రియేట్ చేయటం. మెయిన్ అందరికీ ఈ చిరుధాన్యాల వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి, వీటిని ఇలా వినియోగించండి అని అవేర్నెస్ క్రియేట్ చేస్తే డిమాండ్ పెరుగుతుంది అనమాట. సో అప్పుడు కాస్ట్ కూడా తగ్గించుకోవచ్చు మనం. చిరుధాన్యాల విలువ ఆధారిత ఉత్పత్తులు, దాన్ని తయారు చేసే విధానం ఏంటి అని రైతులకు కావాల్సిన సలహాలు సూచనలు అందిస్తున్నారు డాక్టర్ అనిల గారు. ఈ అంశంపైన మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న టోల్ ఫ్రీ నంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలు తెలుసుకోవచ్చు. అయితే చిరుధాన్యాల పరిశ్రమ ప్రాముఖ్యత ఇప్పుడు ఎలా ఉంది అంటారు? ఇప్పుడు చాలా ఎక్కువ డిమాండ్ ఉంది చిరుధాన్యాలకి. ఎందుకంటే ఇప్పుడు చెప్పాను కదా, అవేర్నెస్, ఎస్పెషలీ 2023 మనం అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం జరుపుకున్న తర్వాత అందరికీ ఒక అవేర్నెస్ అనేది పెరిగింది. సో చాలా, అందుకని గ్లోబల్ వైజ్ కూడా అన్ని కంట్రీస్లో కూడా ఈ చిరుధాన్యాల ప్రోడక్ట్స్కి డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే అందరూ ప్రతి ఒక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఎవరైనా సరే మైదా తక్కువ తినండి, మైదా తగ్గించండి, పాలిష్డ్ రైస్ తగ్గించండి, రిఫైన్డ్ వీట్ ఫ్లవర్ తినద్దు, ఇట్లా చెప్తున్నారు. కాబట్టి అందరూ కూడా చిరుధాన్యాలు వైపు మొగ్గుతున్నారు అనమాట. సో ఈ చిరుధాన్యాలకి చాలా డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో 17% ఈ డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉందని చెప్తున్నారనమాట. అందుకని ఈ చిన్న చిన్న కుటీర పరిశ్రమను పెట్టుకున్నా లేకపోతే దాన్ని పెద్ద పరిశ్రమగా పెట్టుకున్నా కూడా చాలా లాభాలు వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు చిరుధాన్యాలను వినియోగించడం వల్ల ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారు? అది అంతే, చాలా మందికి ఆరోగ్య సమస్య అనేది ప్రూవ్ చేయబడి మాత్రం ఎక్కడ లేదు. కానీ కొంతమంది చెప్తారనమాట, బ్లోటింగ్ లాగా వస్తుంది, అంటే తింటే కడుపు నొప్పి వస్తుంది, డైజెషన్ ఇష్యూస్ వస్తున్నాయని చాలా మంది చెప్తారు. అది ఎందుకు రావచ్చు అంటే, నేను నా అనుభవంతో చెప్తున్నాను. మనము ఏదైనా సరే అడాప్ట్ చేసుకునేటప్పుడు, ఇప్పుడు మన చిన్నపిల్లలకే చూడండి, చిన్నప్పుడు మనం ఏదైనా కొత్త వస్తువు మనకి తినిపించేటప్పుడు కొంచెం ఫస్ట్ డే హాఫ్ స్పూన్ తినిపిస్తాం, వాళ్ళకి అరుగుతుంది, బాగానే ఉందంటే రెండో రోజు ఇంకొంచెం పెంచుతాం, అలా చిన్న చిన్నగా పెంచుకుంటూ వెళ్తాం. అలాగే మనం కూడా ఏదైనా అంటే రైస్ నుంచి చిరుధాన్యాలకి చేంజ్ అయ్యేటప్పుడు ముందు మనం చూసుకోవాలి, టెస్ట్ చేసుకోవాలి, మనకి అది పనికి వస్తుందా లేదా. అంటే మంచిది అన్నారు కదా అని రోజు మొత్తం చిరుధాన్యాలు తినకూడదు. అట్లా కాకుండా మన బాడీ దానికి అడాప్ట్ అయ్యేదాకా మనం కొంచెం స్లోగా దాన్ని ఇంట్రొడ్యూస్ చేసి మన బాడీ అడాప్ట్ అయిన తర్వాత అప్పుడు మనం కనుక తింటే ఈ ప్రాబ్లమ్స్ రావు. అసలు ఈ చిరుధాన్యాల వినియోగం తగ్గడానికి రీజన్స్ ఏంటి అంటారు? ఈ చిరుధాన్యాల తగ్గడానికి మెయిన్ రీజను అదే మనం అందరము రైసు లేకపోతే ఈ అంటే గోధుమలు పదార్థాలు తినటం, వినియోగం పెరగటం వలన చిరుధాన్యాల ఈ ప్రాముఖ్యత తగ్గిపోయింది. మనం పాత రోజుల్లో చూస్తే చాలా అందరు తినేవాళ్ళు, మన తాతలు ముత్తాతలు అందరూ కూడా ఈ చిరుధాన్యాలు రకరకాలుగా అంటే రొట్టెల్లాగా చేసుకొని ఇప్పటికి కూడా కొన్ని ప్రదేశాలు తింటున్నారు, పల్లెటూరులో తింటున్నారు. సో మెయిన్ ఫార్మర్స్ ప్రొడక్షన్ తగ్గించేశారు. ఎందుకంటే హై ఈల్డింగ్ వెరైటీస్ రైసు గోధుమ ఈ హరిత విప్లవంలో రిలీజ్ చేయటం వల్ల ఆ ప్రొడక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి అందరూ అటువైపుకి చేంజ్ అయిపోయారు అనమాట. అది మెయిన్ రీజన్. ప్రాసెసింగ్ యూనిట్స్ లేకపోవటం మెయిన్ రీజన్. ఇంకొకటి ఒక అపోహ కూడా ఉంది, ఈ చిరుధాన్యాలు తింటే లో క్లాస్ అన్నట్టుగా, అంటే తక్కువ క్లాస్ వాళ్ళు తినే పేదవాళ్ళు తినే ఆహారం అని ఒకప్పుడు అపోహ ఉండేదన్నమాట. ఇప్పుడు కూడా అంటే సిటీస్లో లేదు, అది విలేజెస్లో చూస్తే కనుక అది తక్కువ ఎకనామిక్ కండిషన్స్లో ఉన్న వాళ్ళు తినేది, రైస్ తినటం అనేది ఒక డిగ్నిటీ, అట్లా అపోహ ఉండేది అనమాట. అది కూడా ఇప్పుడు అంత లేదు, బట్ అది కూడా ఒకప్పుడు ఉండేది. సో అది కూడా ఒక రీజన్. ప్లస్ అవేర్నెస్ లేకపోవడం, అసలు చిరుధాన్యాలు అంటే ఎలా తయారు చేసుకోవడం. ఇప్పుడు నేను ఇన్ని రకాల పదార్థాలు చెప్పాను, అవి ఎలా తయారు చేసుకోవాలనేది అవగాహన లేకపోవడం.
ఇప్పుడంటే మనము రైస్ తీసుకుంటాం, వాటితో మురుకులు తయారు చేసుకోవచ్చు, లేకపోతే ఇంకా రకరకాల అన్నాలు తయారు చేస్తాం. అట్లాగే ఈ చిరుధాన్యాలతో కూడా ఆ పదార్థాలు చేసుకోవచ్చు ఇంట్లో కూడా అనే అవగాహన లేదు. ప్లస్ ఈ ప్రాసెసింగ్ చేసుకొని డిఫరెంట్ సెకండరీ ప్రాసెసింగ్లో మీకు రకరకాల ప్రోడక్ట్స్ చెప్పాను, ఆ ప్రోడక్ట్స్ తయారు చేసుకోవచ్చు అనే అవగాహన కూడా లేదనమాట. అది బయట అవైలబిలిటీ కూడా చాలా తక్కువ ఉంది. సో దానివల్ల కన్జప్షన్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి చాలా తక్కువ ఉంది. అంటే అసలు ఈ చిరుధాన్యాలు తయారు చేసే విధానం ఏంటి, అసలు ఈ విలువ ఆధారిత ఉత్పత్తులు చాలా అంటే తగ్గడానికి రీజన్స్ ఏంటి అసలు? అంటే ఉత్పత్తులు కూడా అంటే ఇప్పుడు మీరు అన్నట్టు రైతుల గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల వాళ్ళు అంటే తగ్గించేశారు, ఎక్కువ మాకు అంత గిట్టుబాటు ధర రావట్లేదు అని. అంటే వేరే వాటి మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు, మరి ఎందుకు, రీజన్స్ ఏంటి? అదే అంటే హైబ్రిడ్ వెరైటీస్ రిలీజ్ అయినాయి. సో దానికి వచ్చేసరికి ఏమంటే ప్రొడక్షన్ ఎక్కువ ఉంది, ఆదాయం ఎక్కువ ఉంది. సో ఈ చిరుధాన్యాల్లో వచ్చేసరికి ఏంటి మనకి హైబ్రిడ్ వెరైటీస్ లేవు, పంట చాలా తక్కువ, దిగుబడి చాలా తక్కువ ఉంటుంది. సో అందుకని వాళ్ళకి లాభదాయకంగా అనిపించలేదు, అందుకని షిఫ్ట్ అయిపోయి ఇప్పుడు వరి, గోధుమ లేకపోతే వాణిజ్య పంటలు పండిస్తున్నారు అనమాట. ఈ చిరుధాన్యాల పంటలు అనేది అందుకని తగ్గిపోయింది చాలా వరకు. అంటే ఇప్పుడు మనం మార్కెట్లో చూసుకున్నట్లయితే చిరుధాన్యాల విలువ అంటే ఎక్కువ, కాస్ట్ ఎక్కువ కొనాలి అంటే ఎవరు కొనాలన్నా మనం రైస్తో కంపేర్ చేస్తే చిరుధాన్యాల కాస్ట్ ఎక్కువ. సో అయితే ఈ కాస్ట్ పెరగడానికి రీజన్స్ ఏంటి అంటే కాస్ట్ బ్యాలెన్స్ గా ఎందుకు అంటే అవైలబిలిటీ తక్కువ ఉంది కానీ డిమాండ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు అవైలబిలిటీ తక్కువ ఉండి డిమాండ్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా మనకి కాస్ట్ పెరిగిపోతుంది. అదే అవైలబిలిటీ పెంచితే కనుక మనము కాస్ట్ తగ్గుతుంది అనమాట. అంటే వరిలాగే ఇది కూడా ఎక్కువ పండించి మనకు మార్కెట్లోకి వస్తే కనుక ఈ తయారు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా తక్కువ ధరకు వస్తుంది. అప్పుడు ఆ ప్రోడక్ట్ వాల్యూ అంటే ఇది కూడా తక్కువ ఉంటుంది అనమాట, కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉన్న అంటే మిల్లెట్ ప్రాసెసింగ్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్, దీనికి సంబంధించి చిరుధాన్యాల అభివృద్ధికి ఎటువంటి కృషి చేస్తున్నారు ప్రజెంట్? అంటే ఇప్పుడు మన వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మిల్లెట్ ప్రాసెసింగ్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ అనేది 2013లో స్థాపించాము. అంటే అక్కడ ఇప్పుడు నేను మీకు ఏం మిషన్స్ అయితే మీకు మొత్తం చెప్పాను అవన్నీ కూడా అక్కడ అవైలబుల్ ఉన్నాయి. నేను చెప్పాను కదా మనకు మిషన్స్ ప్రాసెసింగ్ అనేది మిషన్స్ లేకే, ఈ ప్రాసెసింగ్ లేక మన కన్జంప్షన్ తగ్గిపోయిందని చెప్పాను. ఇక్కడ మేము ఏమేమి సేవలు చేస్తున్నామంటే మొదటిది మేము రీసెర్చ్ చేస్తాం. అంటే ఇప్పుడు మీకు ఎన్ని ప్రోడక్ట్స్ నేనైతే చెప్పానో అవన్నీ కూడా మేము రీసెర్చ్ చేసి కొత్త ప్రోడక్ట్స్ తయారు చేస్తాం అనమాట. అంటే చిరుధాన్యాలతో కూడా మీరు ఇట్లాంటి బ్రెడ్స్ తయారు చేసుకోవచ్చు, కేక్స్ తయారు అలా చెప్పగల అలా చేయలేం కదా, వాటికి చాలా రీసెర్చ్ చేయాలన్నమాట. ఆ మెషిన్స్ ఉపయోగించి మేము రీసెర్చ్ చేసి కొత్త కొత్త ప్రోడక్ట్స్ తయారు చేసి వాటిని మార్కెట్లో కమర్షియలైజ్ చేస్తున్నాం. అవి తీసుకొని కొనుక్కోవచ్చు. ఇంకా మంచి విషయం ఏంటంటే మేము దీన్ని ఇంక్యుబేషన్ ఫెసిలిటీ అంటున్నాం. అంటే చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చిరుధాన్యాలు కొత్తగా ఎవరన్నా నేను ఒక వ్యాపారం పెట్టాలనుకుంటున్నాను కానీ నాకు అంత పెట్టుబడి నా దగ్గర లేదు, నేను ఈ మెషిన్స్ కొనుక్కోలేను అనుకున్నారనుకోండి, వాళ్ళు వచ్చి అక్కడ ప్రాసెస్ చేసుకోవచ్చు. అంటే మనకు నామినల్ ఫీజు ఉంటుంది, అంటే ఒక మెషిన్ వాడితే 150 రూపాయలు, గంటకి 130 రూపాయలు అలా ఉంటుంది. సో అలాంటి ఫెసిలిటీ యూస్ చేసుకొని వాళ్ళు అక్కడ ప్రాసెస్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు. లేకపోతే ఇంకొకటి ఏంటంటే మనము లైసెన్సింగ్ అంటాం, మేమే ఆ ప్రోడక్ట్ ఫార్ములాని వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు వాళ్ళ బ్రాండ్ నేమ్ మీద కూడా తయారు చేసుకొని అమ్ముకోవచ్చు. అంటే కొత్తగా వచ్చే స్టార్టప్స్ అంటాం కదా, ఈ స్టార్టప్స్కి ఆ ఫెసిలిటీ ఉందన్నమాట. వాళ్ళు నామినల్ ఫీజు కట్టి మా దగ్గర ఆ ఫార్ములా తీసుకొని వాళ్ళు అక్కడే ప్రొడక్షన్ చేసుకొని వాటిని అమ్ముకోవచ్చు. సో ఆ ఫెసిలిటీ ఉంది. మేము ఎవరన్నా ట్రైనింగ్ కావాలంటే మేము ఈ ఉత్పత్తులు తయారు చేయడానికి ఎస్హెచ్జి గ్రూప్స్ కానీ లేకపోతే ఎఫ్పిఓ గ్రూప్స్ కానీ మేము చిన్న యూనిట్ పెట్టుకుంటున్నాము, మాకు ట్రైనింగ్ కావాలంటే మేము ఆ ట్రైనింగ్ ఫెసిలిటీ కూడా ఇస్తాము, వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తాము, స్టూడెంట్స్ కూడా ఇంటర్న్షిప్స్ ఇస్తున్నాము. ఇవన్నీ కూడా మా ఈ ఇంక్యుబేషన్ సెంటర్లో ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. ఇంకెవరన్నా వచ్చి కావాలంటే ట్రైనింగ్ తీసుకోవచ్చు, లేకపోతే ఆ ఫెసిలిటీని యూస్ చేసుకొని వాళ్ళు ఓన్ ప్రోడక్ట్ తయారు చేసుకొని స్టార్టప్స్ వాటిని కూడా బయటికి సేల్ చేసుకోవచ్చు. లేదా రైతులకు చెప్పాను నేను, శుభ్రం చేయడం వల్ల గ్రెయిన్ మీకు కాస్ట్ పెరుగుతుందని, వచ్చి అక్కడ శుభ్రం చేసుకొని గ్రెయిన్ ప్యాక్ చేసుకొని వాటిని కూడా అమ్ముకోవచ్చు. ఇట్లాంటి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు మనకి చిరుధాన్యాల్లో ఎక్కువ పోషక విలువలు ఉంటాయని చెప్పారు కదా, అంటే ఏ రకమైన పోషక విలువలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని? అంటే ప్రోటీన్, ఆరోగ్యపరంగా చూస్తే మనకు ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ చిరుధాన్యాల్లో. అంతేకాకుండా ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి వాళ్ళకి కూడా ఊబకాయం కానీ లేకపోతే హార్ట్ డిసీజెస్, క్యాన్సరు, ఈ డయాబెటీస్ ఇవన్నీ కూడా మనము నివారించాలన్నా లేకపోతే అదుపులో పెట్టుకోవాలన్నా కూడా
మనకి ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ ఫైబర్ కంటెంట్ అనేది ఈ మిగతా 2 గ్రెయిన్స్తో చూసుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది చిరుధాన్యాల్లో. సో అది చాలా ముఖ్యం. ప్రోటీన్ కంటెంట్, ఫైబర్ అనేది చాలా ముఖ్యం. అంతేకాకుండా దీంట్లో మనకు కావాల్సిన బాడీకి కావాల్సిన శక్తిని అందించే పిండి పదార్థాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వీటితో ఈ పిండి పదార్థాలు అనేవి మీకు వీటు, గోధుమలోను, రైస్లో కూడా దొరుకుతుంది. కానీ విటమిన్స్, మినరల్స్ అనేవి మనం పోల్చుకొని చూస్తే కనుక చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. మామూలు గోధుమల్లో కానీ, రైస్లో కానీ వాటితో పోల్చుకొని చూసుకుంటే మన చిరుధాన్యాల్లో ఎస్పెషల్లీ ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఇటువంటి మనకు కావాల్సిన మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి తీసుకోమని రికమెండ్ చేస్తున్నాం అనమాట. అంటే చివరగా ఇప్పుడు చిరుధాన్యాల తయారు చేసే విధానంలో కానీ, అంటే ఈ విలువ ఆధారిత ఉత్పత్తులకు సంబంధించి కానీ మీరు రైతులకు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి అంటారు? రైతులకి ఇచ్చే సలహాలు ఏంటంటే, ఇప్పుడు మనము భయపడుతున్నాం అంటే ఈ పంట వేస్తే నాకు లాభం వస్తుందో లేదా అని. కానీ మీరు మీ దగ్గరలో ఉండే కేవీకేస్ ఉన్నాయి, వాళ్ళని కనుక సంప్రదించి తగిన సలహాలు తీసుకుంటే మీకు మంచి లాభాలు వస్తాయి. ఈ మిల్లెట్స్ అంటే ప్రొడక్షన్ చేయటం వల్ల మీకు మంచి లాభాలు వస్తాయి. అంతేకాకుండా ఈ చిన్న చిన్న యూనిట్స్ పెట్టుకొని విలువ ఆధారిత పదార్థాలు కనుక మీరు తయారు చేస్తే, ఉత్పత్తులు తయారు చేస్తే మీకు ఇంకొంచెం అధిక ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు FPO గ్రూప్స్ ఉంటున్నాయి, SHG గ్రూప్స్ ఉంటున్నాయి. వాళ్ళు 2-3 మిషన్స్ పెట్టుకొని ప్రాసెసింగ్ యూనిట్స్ కనుక రన్ చేస్తే, లేకపోతే చిన్న పిండి గిన్నె పెట్టుకొని వాటిని చక్కగా వాళ్ళ FPO పేరునే ప్యాక్ చేసి కనుక అమ్మితే వాళ్ళకి ఇంకొంచెం అధిక ఆదాయం వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే. చిరుధాన్యాల విలువ ఆధారిత ఉత్పత్తులు దాన్ని ఎట్లా తయారు చేసుకోవాలని రైతులకు కావాల్సిన సలహాలు, సూచనలు అందించారు డాక్టర్ అనిల గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు టీసాట్ వాళ్ళకి కూడా ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి మన రైతు మిత్ర కార్యక్రమం. తిరిగి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీసాట్.